ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ సభకు రావడం, నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందిస్తున్నాను అని చెప్పడం సహజం. కానీ ఇది సహజంగా సహజసిద్ధంగా చెప్పే మాట కాదు, హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి మాట. నిజంగా నేను చాలా 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 సంతోషిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి, బెంగళూరు నుంచి రోడ్డు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సభలో ఆడిపించాల లాంటి వ్యక్తుల్ని కలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా సంతోషిస్తున్నాను ఆ విషయం. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎంత అందమైన కమలమైన బృందంలోనే పుడుతుంది, ఎంత గొప్పవాడైనా వేరుకల నుంచి వచ్చిన వాడే. ఎంత గొప్పవాడైనా మీరు మొదటి నుంచి తీసుకోండి, ఇవాటి వరకు కుడి చేతితో పుస్తకాలు పట్టుకుని ఎడమ చేతితో గంగానది ఈదుకుంటూ ఒత్తిడి చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగించిన వాళ్ళ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా అనంతపురం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో, నేను మాట్లాడే మాటల్లోని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పవలసిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎందుకంటే గట్టిగా అన్నానంటే ఇప్పటిదాకా ఈయన గట్టిగా మాట్లాడాడు, అందుకే ఈయనతో కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు కదా. 2 సార్లు మా ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చి అనంతపురం గురించి, ఇక్కడ వ్యక్తుల గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం వెళ్ళాలి కదా, కొన్నిటికి ఎక్కడినా పర్వాలేదు, కొన్నిటికి తప్పకుండా వెళ్ళి తీరాలి. ఇంతమంది వాళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇందాక ఆయన అరవిందరావు గారు చెప్పారు, 1-2 ఇంటికి వస్తేనే మనం కంగారు పడిపోతాం, 4-5 వస్తే అసలు ఎలాగా ఎవరికి వాటికి అందిందా, వీటికి అందిందా. ఇటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి గూగుల్లో ఉన్న వాళ్ళని కూడా పికప్ చేసుకుని వచ్చి వీళ్ళందరికీ ఇక్కడ సన్మానం చేయాలి, ఇదంతా మా అనంతపురం ఆడిపించాలి అని చెప్పి గర్వంగా గుండె మీద చేసుకుని చెప్పేటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు. అందులో ప్రతాప్ రెడ్డి అది సిన్సియర్ గా నేను చెప్తున్నటువంటి, అది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట. సాధారణంగా నేను ఎక్కడికైనా సభలకి వాటికి వెళ్ళినప్పుడు వయోరీత్యా కానీ ఇంకో రకంగా ఆయన ఇంతసేపు నేను ఉండను, అది ఆయనకి తెలుసు. అందుకని నేను ఏం చేశానంటే మొదటి నుంచి నేను కమిడియన్, కానీ నన్ను విల్లని చేశాడు. ఆయన వెళ్ళిపోవాలంటాడు, ఆయన ఏమో సీరియస్ గా చూస్తున్నాడు, నేను చూడలేదా బాబు అంటే ఆ మాట పక్కనే మా సెక్రటరీ గారు కూర్చున్నారు, ఎవరైనా నేను విలన్ చేసినట్టారంటే ఆయన ముస్లిమ్స్ కానీ ఇట్లాంటి సభలో పార్టిసిపేట్ చేసి మాట్లాడేటువంటి అవకాశం నిజంగా అదృష్టం. ఊరికి అదృష్టం కింద భావిస్తున్నానని చెప్పే మాట కాదు. ఇక్కడ వచ్చిన పిల్లలు ఆ పెయింటర్, లేకపోతే ఆ ఫుట్బాల్, ఇంకా నయ్యం అమ్మాయి పాట పాడుతుంది కాబట్టి పాడబడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతుంది కాబట్టి ఒక్కొక్కరు వెళ్ళిపోయి అక్కడ పడతారు. కాబట్టి అలాంటిది కాకుండా అద్భుతమైనటువంటి విద్వత్తున్నటువంటి వాళ్ళని, పైగా మట్టిలో మాణిక్యాలనే పదం ఎంత మంచి మాట. ఎలాంటి వాళ్ళు అంటే ఇక్కడ అనంతపురంలో నేను పుట్టకపోయినా అనంతపురం ఆడిముత్యాలు నేను ఒకటిగా చూడగలను. ఎందుకంటున్నానంటే అనంతపురం ఒక ప్లేసు, నేను పుట్టిన సత్తెనపల్లి పల్నాడు జిల్లా, దొన్నపూడు, దొన్నంబలి, దొన్నకలి, దొన్నలు తప్ప మరి సున్నది. ఈ పండుగ ఈ పలనాడు మా ప్రజలందరికీ దొన్నలు తిరిగిన వాడిని, ఈ గుండుకారం వేసుకుని తిరిగిన వాడిని. మా నాన్నకి 8 మంది పిల్లలు, 8 మంది పిల్లలు. మా నాన్న ఇద్దరు టీచర్, చదివించడానికి శక్తి లేనటువంటి స్థితి నుంచి నన్ను ఉంటే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కుని ఉదాహరణ స్కూల్కి వెళ్ళి చదువుకుని కష్టపడి అందరితో ఆపేరా ఎస్ఎల్సి నుంచి అంటే కాదు, నేను చదువుకోవాలని. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ఇట్స్ ఎ ప్లే, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ కెన్ మీట్ ఇట్ అని అనుకుని నా జీవితాన్ని నేను ఎప్పుడూ సరిపెట్టుకోకుండా, వెనకడుగు వేయకుండా అలాగే అక్కడి నుంచి సత్తెనపల్లి సర్వే హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదువుకుని, ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో మా నాన్నగారి స్నేహితులు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి
ఆ కాలేజీలో చదువుకుని ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి ఎంఏ అయిన తర్వాత ఎక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు అన్నిటికీ దాన్ని ఒకటి తట్టుకోవాలి. అదేదో ఇబ్బంది అంటే అది పెద్ద సమస్య కింద మనం తీసుకోకూడదు. సమస్య కింద తీసుకుంటే మనం ఏం చేయలేదు. ఇందాక చాలా మంది మాట్లాడిన వాళ్ళు చెప్పారు, దాన్ని అంటే ఫేస్ చేయాలి. చేసినప్పుడు అది మన చేతిలోకి వస్తుంది కానీ లేకపోతే మన జీవితం దాని చేతిలోకి వస్తుంది. అటువంటి స్థితి రాకుండా డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లెక్చరర్గా చేసి అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, ఒరే నాన్న ఉండాల్సింది మీ కాలేజీలో 10 మంది విద్యార్థులు ఉంది కాగా కొన్ని కోట్ల మంది ప్రజల్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నన్ను సినిమా ఫీల్డ్కి పంపిస్తే ఆయన ఇచ్చినటువంటి ఏమో రోడ్డు మీద నన్ను చూడగలుగుతాను ప్రమాదంగా అంటారు. అంతకంటే ఏం కావాలి? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.